గ్రాస్ ఆయిల్ తీసి ఆ ఆయిల్ నుంచి పెయిన్ కిల్లర్ బాటిల్స్ తయారు చేయడం జరుగుతుంది. లెమన్ గ్రాస్ ఆయిల్తో సోప్స్ తయారు చేయడం జరుగుతుంది. లెమన్ గ్రాస్ లీవ్స్ నుంచి టీ పౌడర్ తయారు చేయడం జరుగుతుంది. కార్ ఎయిర్ ఫ్రెషనర్స్ తయారు చేయడం జరుగుతుంది. ఈ ప్రోడక్ట్ను మేము వేరే స్టేట్కి వెళ్ళి ఎగ్జిబిషన్లలో సేల్ చేసుకోవడం జరుగుతుంది. నచ్చిన కస్టమర్కి వచ్చేసి మేము కొరియర్ ద్వారా కానీ ఇక్కడికి వచ్చి కానీ వాళ్ళు తీసుకెళ్తూ ఉంటారు. మేము మిషనరీ నుంచి ఆయిల్ తీసేటప్పుడు ఆయిల్ నుంచి డివైడ్ అయి వచ్చిన వాటర్ ఉంటుంది. ఆ వాటర్ నుంచి మేము ఫ్లోర్ క్లీనర్గా తయారు చేస్తున్నాము. ఈ ఫ్లోర్ క్లీనర్ నుంచి మనకు ఇంట్లో దోమలు కానీ ఈగలు కానీ రావు. ఇంకోటి బయట తీసుకున్న ఫ్లోర్ క్లీనర్లో ఎక్కువగా స్మెల్ ఉంటుంది. ఎక్కువగా స్మెల్ ఉందంటే ఏ ప్రోడక్ట్లో అయినా సరే కెమికల్ ఉంటుంది. దీంట్లో తక్కువ స్మెల్ ఉంటుందంటే కెమికల్ లేనట్టు అనే అర్థం. జేడి కిరణ్ బాబు సార్ వచ్చేసి సిమ్యాప్ నుంచి మాకు హెల్ప్ చేయడం జరిగింది. 5 ఎకర్స్కు సీడ్ కూడా డొనేట్ చేయడం జరిగింది. ఇంకోటి మాకు ఆయిల్ వచ్చేసి వాటర్ నుంచి ఎలా డివైడ్ చేయాలనో అది కూడా మాకు హెల్ప్ చేయడం జరిగింది. నూనెను ఎలా స్టోరేజ్ చేయాలనో కూడా వాళ్ళు హెల్ప్ చేయడం జరిగింది. మేము ఆ సార్కు ధన్యవాదాలు చెప్తున్నాము. ఇంకోటి కలెక్టర్ మేడం షేక్ యాస్మిన్ భాషకు ధన్యవాదాలు మా గ్రూప్ నుంచి అందరము కలిసి చెప్పడం జరుగుతుంది.